ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మ భక్తులపై ఉండాలమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా కుసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా కోరికలు తీర్చినవమ్మా అడిగిన వరాలు ఇచ్చినవమ్మా ఆపద రాకుండా చూసినవమ్మా అంతగా మాకు ఉన్నావమ్మా చీరలు సారలు పెట్టినమమ్మా ఓడి బియ్యము నింపినమమ్మా సుబ్బులతో నీ మొక్కినమమ్మా చేతులెత్తి వేడుకున్నామమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా కుసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా దండలు తెచ్చినమమ్మా భక్తితో దండాలు పెట్టినమమ్మా గంటలు రాకుండా పాపినమమ్మా వెలిగించాము దీపాలమ్మా కొక్కిన బొగలు వేసినమమ్మా గణగణ గంటలు కొట్టినమమ్మా గణముఖ పూజలు చేసినమమ్మా మంగళహారతి పట్టినమమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా కుసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా గలగల గజ్జలు గట్టినరమ్మా పోతరాజులాడుతున్నారమ్మా పొలిమేరకు కావలున్నారమ్మా కావుకేకనే పెడుతున్నారమ్మా శివ సత్తులంతా వచ్చినరమ్మా పూలకాలతోని కుడికించనమ్మా భవిష్యవాణి చెప్పినరమ్మా నిప్పుల గుండము తొక్కినరమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా ముసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా ముసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణెల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా కుసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా రాజులో రేణుకెళ్ళమ్మ
సుంకాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ రాజులో రేణుకెళ్ళమ్మ టుంగు తీయాల వంట గోలు కొండ ఎల్లమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ రాజులో రేణుకెళ్ళమ్మ టుంగు తీయాల వంట గోలు కొండ ఎల్లమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ కచ్చడము రాజులో రేణుకెళ్ళమ్మ దండ గడియాలు పంపిరే కట్టమైసమ్మ Sar,
చాలా మాట్లాడను. ఈరోజు మరి ఆదివారం రోజు మన తల్లి ముత్యాలమ్మ తల్లికి మరి ఘనంగా మన వాళ్ళు బోనాలు సమర్పించుకొని మరి ముక్కులు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి అమ్మవారిని ఏం కోరుకుంటున్నారో కానీ తెలియదు, కానీ మరి అమ్మవారి ఆశీస్సుల కోసం మరి బోనాలు ఎత్తుకొని రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన బాపూజీ నగరు, మన ప్రజలంతా, మన పిల్లలు, మనమంతా సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారిని కోరుకోవాలని మీ అందరి పేరు పేరున అడుగుతా ఉన్నాను. మరి ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం శ్రావణంలో మనం జరుపుకునే పండుగ, మన ఊరికే పెద్ద పండుగ ఇది. అమ్మ తల్లి కోరికలు తీరుస్తుంది, మనకి ఏ మార్పున ఏ కోరికనైనా తీరుస్తుంది. మరి అట్లాగే మొన్ననే ఒక కొత్త గుడి నిర్మాణం చేసుకున్నాం, సుబ్రహ్మణ్య స్వామి గుడి. మీ అందరి సహకారంతో మహిళలు ఇంత పెద్ద ఎత్తున మరి రావడం జరిగింది. ఆ గుడిని కూడా మొన్ననే 3వ తారీఖు సుబ్రహ్మణ్య స్వామి గుడిని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనం ఈ భక్తి శ్రద్ధలతో మన పిల్లల్ని, మనల్ని, మన తల్లి కాపాడుతుంది. మనం ఎల్లప్పుడూ కూడా మరి అమ్మవారిని మరి
ఏదైనా కోరికలు ఉంటే తీరుస్తుంది అమ్మవారు మనకి. ఎందుకంటే మన ముత్యాలమ్మ గుడి, మన ముత్యాలమ్మ తల్లి చల్లని తల్లి. మరి ఎవరికి ఏ రోగాలు ఏ అంటుకోవాలి కానీ ఇంకా ఏదైనా వచ్చినా కానీ మరి ఆ తల్లే మనల్ని కాపాడాలి. మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటా ఉంటాం. పెద్ద ఎత్తున పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నిద్ర లేచి ఆడపడుచులందరూ కూడా అంగరంగ వైభవంగా బోనాలు ఎత్తుకొని మరి ఆ అమ్మగారి ఆశీస్సుల కోసం అందరూ కూడా లైన్గా వచ్చి చాలా చక్కగా మరి రోజు దర్శించుకోవడం జరిగింది. ఆ అందరినీ ప్రజలందరినీ చల్లగా చూడాలని సుఖశాంతులకు రాబోయే రోజుల్లో మన బుడ్రాయ దగ్గర గుడి కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడానికి మన ఏ విధంగా అయితే మన సుబ్రహ్మణ్య స్వామికి అందరి సహాయ సహకారాలతోటి ఘనంగా జరుపుకున్నామో అలాగే మీ అందరి సహాయ సహకారాలతోటి భారీ ఎత్తున మరి పూజ కట్టడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. మీ బాస్ రాకుండా వచ్చింది కావాలండి ఇది దాంట్లో బొట్టు పెట్టాలని అందుకే ఎవరిదమ్మా ఇది టీవీలో మస్తేమా టీవీలో 3 రౌండ్లు నీరే తిరుగుతున్నాం, మేమే పడతాం టీవీలో పడాలి.
కన్నయ్య ఆడుందా తిరుగుతున్నా గవర్నమెంట్ ఉన్నాడు చాలానే